నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. హైదరాబాద్ మహానగర తాగునీటి నిర్వహణపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పటికే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మెట్రో వాటర్ బోర్డుతో పాటు భాగ్యనగర వాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అన్నట్లు ప్రైవేటీకరణ తప్పదని సంకేతాలిచ్చింది. ఇప్పటికే స్వచ్ఛమైన తాగునీరు తగినంత పరిమాణంలో దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సర్కారు ప్రైవేటీకరణ మంత్రం పిడుగుపాటే కానుంది. తాగునీటి వ్యవస్థ నిర్వహణ సరిదిద్దుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కాదని ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపడం అనుమానాలకు తావిస్తోంది. భవిష్యత్తులో గోదావరి, కృష్ణా నదుల నుంచి నగరానికి నీటి సరఫరా చేసేందుకు వివిధ దశల్లో పనులు సాగుతున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులకు పగ్గాలప్పజెప్పడం ద్వారా ప్రభుత్వం సాధించదలుచుకుంది? బిల్లింగ్ విధానంలో ఛార్జీల మొత్తంతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవా అంటే అవుననే సమాధానం అధికారుల నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో మహానగరంలో తాగునీటి వ్యవస్థ ప్రైవేటీకరణ ద్వారా కలిగే లాభ నష్టాలపై విశ్లేషణే నేటి ఇది సంగతి. తాగునీటి నిర్వహణను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం మహానగర వాసులపై పెనుభారం మోపనుంది. నీటి సరఫరా, బిల్లుల జారీ, వ్యవస్థాగత కష్టాలతో సతమతమవుతున్న జలమండలితో పాటు వినియోగదారులకు కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా బిల్లుల భారం తడిసి మోపెడు కానుందన్న అంచనాలు వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త విధానం ప్రకారం మహానగరంలోని వీధి కుళాయిలను పూర్తిగా తొలగిస్తారు. ఫలితంగా సామాన్యుడికి తాగునీరు అందకుండా పోయే ప్రమాదం తలెత్తుతుంది. నీటి కుళాయిలు ఉంటేనే గంటల తరబడి వేచి చూస్తూ పోటీపడే పేదజనం కష్టాలు ప్రైవేటీకరణ వల్ల రెట్టింపు కానున్నాయి. దీంతో పాటు బిల్లుల విధానంలో ఉన్న లోపాలు పేదలు తాగునీటిని భారీ రేట్లు చెల్లించి కొనుక్కోవలసిన దుస్థితి తీసుకొచ్చేలా ఉన్నాయి. ఇప్పటికే నీటి బిల్లుల విధింపులో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు, నగరంలో ఉన్న బస్తీలకు ఒకే విధానం కొనసాగుతోంది. దీనివల్ల పేద ప్రజలు కూడా ధనికులతో సమానంగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటీకరణ కారణంగా ఈ బిల్లులు పెరిగితే ఆ మేరకు భారం పేదలపై పడక తప్పేలా లేదు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఇప్పటికే తాగే ప్రతి చుక్క కొనుక్కోవలసిన పరిస్థితుల్లో వినియోగదారులు సతమతమవుతున్నారు. ప్రైవేటీకరణ జరిగితే నీటి మీటర్లు మరింత బిగపడతారు. నీటి మీటర్లు లేని ఇళ్లే కనిపించవు. అదే జరిగితే ప్రతి ఇంటిలోనూ వినియోగదారు నీటి మీటర్ల ద్వారా నమోదయ్యే బిల్లులను తప్పనిసరిగా చెల్లించాల్సి వస్తుంది. ఆ విధానం సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒకసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక ప్రభుత్వానికి దీనిపై నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఎంత బిల్లు వేస్తే అంత బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అది ఏ వినియోగదారుడికి మంచిది కాదు. ప్రైవేటీకరణతో ఇలాంటి మరెన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇది ఇంప్రూవ్ అవుతుంది అనేది అనుకుంటున్నారు. కానీ సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే మనకి అనేక రకాలుగా ప్రైవేటీకరణ జరిగిపోయింది. బోర్వెల్లు కొందరు వేసుకొని దాని నుంచి వ్యాపారం చేసుకోవడం, నీళ్ళ వ్యాపారులు పెరిగిపోయారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అంటే అందరికీ చెందాల్సిన ఒక వనరు నుంచి కొందరు లాభాలు చేసుకోవడము, దానికి ప్రభుత్వము విధానము సపోర్ట్ ఇవ్వడం సరైనది కాదు. అందరికీ నీళ్ళు ఇవ్వాలంటే పేదోడు కానీ డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా అందరికీ నీళ్ళు అవసరం. కాబట్టి ప్రభుత్వము ఈ ప్రైవేటీకరణ దిశ కాకుండా ఉన్న నీటిని, రాబోయే నీటిని అన్నిటినీ కూడా సమగ్రంగా నిర్వహించి అందరికీ ఎట్లా అందజేస్తామనే దాని మీద దృష్టి పెట్టాలి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజా తాగునీటి నిర్వహణ బాధ్యత ప్రభుత్వాలదే. ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాలు తమ విధిగా భావిస్తుంటాయి. మన రాష్ట్రంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సర్కారు తాగునీటి నిర్వహణ ప్రైవేటీకరణ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. భావితరాల పాలిట ఇది శాపంగా మారనుందని తెలిసి కూడా ముందుకెళ్లేందుకే సిద్ధమవుతోంది. దశాబ్దాలు గడుస్తున్న హైదరాబాద్ మహానగరంలో పూర్తి స్థాయి తాగునీటి లభ్యత అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. 1 కోటి మంది జనాభా ఉన్న భాగ్యనగర అవసరాలకు తగినట్లుగా నీటి సరఫరా జలమండలికి తలకు మించిన భారమవుతోంది. జంట నగరాలకు రోజుకు 460 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అవసరం ఉండగా ప్రస్తుతం 340 మిలియన్ గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉంటోంది. జంట నగరాల్లో నల్లాలతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గృహ అవసరాలకు రోజు విడిచి రోజు మాత్రమే తాగునీటి సరఫరా ఉంటోంది. 2030 వరకు
మనకి 500 MGDల వాటర్ కావాల్సి వస్తుంది. మరి 500 MGDల వాటర్ కోసం అని చెప్పని గోదావరి ప్లాన్ చేసాం. గోదావరి మరి 186 కిలోమీటర్ల నుండి తీసుకురావడానికి దాని పైప్ లైన్లు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారవుతుంది. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోతుందని అన్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా అవ్వడం కొంచెం కష్టం. ఇంకో ఏడాదిన్నర లోపల కమిషన్ అయిపోవచ్చు. కానీ దానికి సోర్స్ ప్రాబ్లం ఉంది. గోదావరి నుండి నీళ్లు తీసుకురావడానికి ఒక 120 MGDల వాటర్ తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ పెట్టాం. అదేదైతే ఉందో అది కొంచెం ఇంకా డిఫికల్టే. రాజధానికి మొత్తం 5 జలాశయాల నుంచి లభిస్తున్న నీటిలో సరఫరా అయ్యేది 50%. మిగతా నీరంతా సరఫరా నష్టాల ఖాతాలోకే వెళుతోంది. పైగా జంట నగరాల్లో నీటి సరఫరా అంతా ఒకేలా లేదు. బస్తీల వారీగా, ప్రాంతాల వారీగా సరఫరా ఇష్టానుసారంగా సాగుతోంది. జనాభాకు అనుగుణంగా సరఫరా జలమండలి వల్ల కావడం లేదు. ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఆ పేరుతో పాత కాలనీలకు నీటి సరఫరాలో కోత విధిస్తున్నారు. జలమండలి ప్రవేశపెట్టిన డయలే ట్యాంకర్ పథకం ద్వారా 5,000 లీటర్ల నీటికి 425 రూపాయల నుంచి 515 రూపాయలు వసూలు చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు మెట్రో వాటర్ బోర్డుకు నెలకు అక్షరాల 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా దాహార్తి తీరుతుందన్న హామీ లేదు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా అనధికారికంగా భారీగా జనం నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొంది. ఇందుకోసం ప్రజలు దాదాపు 3 కోట్లు అదనంగా చెల్లిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో జరుగుతున్న నీటి సరఫరాకు, డిమాండ్కు ఎక్కడా పొంతన ఉండట్లేదు. శివారు మున్సిపాలిటీలకు ప్రతిరోజు 150 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా కేవలం 85 మిలియన్ గ్యాలన్ల సరఫరా మాత్రమే ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం ముచ్చెమటలు పట్టిస్తోంది. మొత్తం హైదరాబాద్ నగరాన్నంతా కూడా వాటర్ బోర్డు ఒక సరుకులాగా, మంచినీటిని కూడా ఒక సరుకులాగా తయారు చేసి తీవ్రమైనటువంటి భారం ప్రజల మీద మోపేదానికి ఇది దారితీస్తుంది. ఇప్పుడు 300 రూపాయలు బిల్లు చెల్లించేటువంటి డొమెస్టిక్ కనెక్షన్ లో 300 రూపాయలు చెల్లించేటువంటి వాళ్ళు 1000 రూపాయలు ఇప్పటికే చెల్లిస్తున్నారు. మంచినీటి ఛార్జీలు విపరీతంగా పెంచి బాగా లాభదాయకంగా ఉండేటువంటి మంచినీటి వ్యవస్థని సంజీవ్ రెడ్డి నగర్ లో, అందులో బిల్లులు బాగా చెల్లిస్తున్నటువంటి ప్రాంతంలో దాన్నంతా కూడా ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం కోసం మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఇది చాలా నీతిబాహ్యమైనటువంటి చర్య. ప్రభుత్వం చేస్తున్న హైదరాబాద్ జలమండలి ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదటికే మోసం తెచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. దీనికి తోడు సరిలేని బిల్లింగ్ విధానం వల్ల పేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఒకప్పుడు తాగునీరు, విద్యుత్, భద్రత, ఇతర నిర్వహణ కోసం నెలకు 250 నుంచి 500 రూపాయలు చెల్లిస్తుండగా పెరిగిన విద్యుత్, నీటి ఛార్జీల కోసం 750 నుంచి 1500 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒక పక్కన ఎండిపోతున్న బోర్లు, బావులు, సరిపోని నీటి సరఫరా లాంటి కారణాలు శివారు ప్రాంతాల ప్రజలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ప్రస్తుతం కృష్ణానది నుంచి 2 దశల్లో నీటిని నగరానికి సరఫరా చేస్తున్నారు. ఇది సరిపోక గోదావరి మొదటి దశ ద్వారా నీటి తరలింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఒకప్పుడు నగరవాసుల తాగునీటి అవసరాలు తీర్చిన ఎన్నో చెరువులు కనుమరుగయ్యాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నా వాటిని రక్షించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. దీంతో తాగునీటి డిమాండ్ భారమంతా గోదావరి, కృష్ణా తదుపరి దశలపైనే ఆధారపడింది. ఇంత జరుగుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. పైపెచ్చు ప్రైవేటీకరణ పేరుతో కోట్లాది రూపాయల మామూళ్లు అధికారికంగా వసూలు చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. బిల్లింగ్ విధానంలో ప్రస్తుతం ఉన్న లోపాలు సరిదిద్దకుండా ప్రైవేటీకరణకు తలుపులు తెరవడం ద్వారా ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకునేందుకు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. దీన్ని సరిదిద్దాల్సిన జలమండలి అధికారులు కొన్నేళ్లుగా మొద్దునిద్ర నటిస్తూనే ఉన్నారు. ఫలితంగా బస్తీల్లోని పేదలు ఇప్పటికే మోయలేని భారాన్ని ఛార్జీల రూపంలో జలమండలికి చెల్లించుకున్నారు. ఇది తగదన్నట్లు తాజాగా ప్రైవేటీకరణ తీసుకొస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు పనితీరు మరీ దారుణం. నీటి సరఫరా నష్టాలతో పాటు ముందు చూపులేని విధానాలతో మొత్తం వ్యవస్థ భవిష్యత్తే అగమ్యగోచరంగా తయారైంది. కొన్నేళ్ల క్రితం సంస్కరణలు తెచ్చే అవకాశం ఉన్నా ముద్దునిద్ర నటించిన అధికారులు చేతులు కాలాక ఆకులు పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. నష్టాలు పూడ్చుకునేందుకు ప్రైవేటీకరణనే నమ్ముకోక తప్పని పరిస్థితుల్లోకి చేరారు. వాస్తవానికి గతంలో ప్రభుత్వం నుంచి తగినంత స్థాయిలో నిధుల రాకతో పాటు భారీ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం అందేది. కానీ ఈ మధ్య ప్రభుత్వ సాయం తగ్గడం, సొంతంగా విధానాలు రూపొందించుకోలేని దుస్థితి మెట్రో వాటర్ బోర్డును సమస్యల వలయంలోకి నెట్టాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నీటి విధానానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి స్పష్టమైన విధానం లేదు. అందువలన నీటి పంపకంలో కానీ, నీటి బిల్లులు చేయటం